ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మితే 1000 రూపాయలైనా రాలేదు. దీన్ని పట్టుకొని ఓ ఫీల్ అయిపోతున్నారంటే వీళ్ళు. దామిని, నువ్వు చేసింది ఎంత పెద్ద పొరపాటో ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా? ఆ బండి నీ దృష్టిలో పాతబడిపోయిన ఇనుప ముక్కే కావచ్చు, కానీ ఈ బండి నుంచే రాజ్ కోటి సిల్క్స్ అనే ఒక మహాసంస్థ ఊపిరి పోసుకుంది. ఈ ఇల్లు, ఈ ఖ్యాతి, సొసైటీలో ఈ గుర్తింపు అన్నీ ఈ ఇనుప ముక్క నుంచే పుట్టుకొచ్చినాయమ్మా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. బావగారు, దామిని దయచేసి ఎవ్వరూ ఏమీ అనొద్దు. అయినా తనేదో తెలియని తనంతో చేసిన పొరపాటిది. ఊహ తెలియని వయసులోనే ఈ ఇంటికి దూరమైన తనకి దీని విలువ ఎలా తెలుస్తుంది? పిన్ని, నట్టింట్లో ఒక దైవంలాగా ఈ బండి నుంచి కొలుస్తున్నామంటే ఇది మన కుటుంబానికి ఎంత విలువైంది అయి ఉంటుందో ఒకరు ప్రత్యేకంగా చెప్పాలా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇలా ఎలా ప్రవర్తిస్తుంది? విలువలు, ఎమోషన్స్ మనలో ఉంటేనే ప్రవర్తనలో కూడా ఉంటాయి. దామినికి పూర్తిగా ఇవేమీ లేనట్టుగా అనిపిస్తుంది. మొన్న కూడా ఆ ఫోటో ఫ్రేమ్ విషయంలో ఇలాగే ప్రవర్తించింది. రోహిత్, ప్లీజ్ వదిలేనన్నా. జరిగిందేదో జరిగిపోయింది. దామిని పెరిగిన పరిస్థితులు తనకి ఇవన్నీ నేర్పుండకపోవచ్చు. మెల్లగా తనే అన్నీ అర్థం చేసుకుంటుంది. పదండి. అమ్మగారు, చూసారా మీ పిన్ని గారి హిట్లర్ రూలింగు? మీ వైపు మాట్లాడటానికి కూడా ఇంట్లో సొంతగా ఎవ్వరూ లేరు. మీ సొంత అన్నయ్య కూడా ఆ అమ్మగారికి వంత పాడుతున్నారు. కానీ ఆవిడ మాత్రం మిమ్మల్ని వెనకేసుకొస్తున్నట్టు కటింగ్ ఇస్తూనే అందరితో మాటలు అనిపిస్తున్నారు. హలో హలో, నన్ను ప్రొవోక్ చేస్తే నేను ప్రొవోక్ అవ్వను. ఐ నో ఎవ్రీథింగ్. అయినా నా కంటికి కనిపించింది కాదు నువ్వు చెప్పడం. నాకు కనిపించింది, నేను చూడండి చెప్పు. అది కరెక్టో కాదో నేను చెప్తా.